మై ఛానల్. నేను మీ అమ్మని. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నా బర్త్డే. మా అన్న ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి. మా అన్న వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళారు. అక్కడ మా అన్న వచ్చిన నుంచి చెప్తున్నాడు చాలా ఐటమ్స్ ఉంటాయి, నువ్వు చాలా తినొచ్చు అని. అలా కేక్ ఉంటుందా? కేకులు అన్నీ ఉంటాయి, అన్నీ మంచి తినచ్చు. నేనైతే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు గైస్, కడుపు ఖాళీగా ఉంది. ఏం పోవాలన్నా ఇనార్మెంట్ అయితే తీసుకెళ్తున్నాడు. ఏం ప్లాన్ చేశాడో అక్కడికి వెళ్ళాక చూద్దాంపండి. సో గైస్, ఇనార్బిట్ మాల్ లో ఉన్న ఏబిఎస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్లిమిటెడ్ బార్బిక్యూ ఫుడ్ అయితే ఉంటది. ఇంకా సెలబ్రేషన్స్ లైక్ బర్త్డే, యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడికి రావాలంటే మనం ముందే టేబుల్స్ అయితే బుక్ చేసుకోవాలి. అలానే మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. దీన్ని బట్టి వాళ్ళు కేక్ ప్రిపేర్ చేసి పెడతారు. సో నా బర్త్డే అయితే ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇది నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు మేమైతే అస్సలు తినలేమనుకున్నాను. నేనైతే అస్సలు తినలేకపోయాను అనుకోండి. ఇంకా ఫైనల్ గా మేము బుక్ చేసుకున్న టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము రాగానే టేబుల్ అయితే తీసేశారు. ఇంతలోనే కరెంట్ అయితే పోయింది. ఇంకా నేనేమనుకున్నానంటే మా అన్న సర్ప్రైజ్ అన్నాడు కదా, నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో అని ఫీల్ అయ్యాను. కానీ తీరా చూస్తే నిజంగానే కరెంట్ పోయింది అక్కడ. ఇంకా మా టేబుల్స్ మీద ప్లేట్ లో క్లాత్లు అయితే పెట్టారు. ఇది ఎందుకు పెట్టారా అని నాకు అర్థం కాక మా అన్ననైతే అడిగాను. మా అన్న అది ఎందుకు పెట్టారో చూపించాడు. ఫుడ్ తింటున్నప్పుడు కింద పడకుండా ఆ క్లాత్ మన దగ్గర పెట్టుకోవాలంట. పానీపూరి ఇచ్చారు చూడు. ఏందో పెట్టారు, అది ఏంటా అని నేను విచిత్రంగా చూస్తూ మా అన్నని అడిగాను. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కానీ మా అన్న వాళ్ళు మాత్రం చాలా సార్లు వచ్చారు. చాలా సార్లు అంటే 2-3 సార్లు వచ్చారు అనుకోండి. అందుకని మా అన్ననైతే అడిగాను. మా అన్న ఏమో నాకేం తెలుసు, నువ్వు కూడా వెయిట్ చేయి చూద్దువు అనేసి అన్నాడు. మా అన్న అయితే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాడు కాబట్టి మా అన్నకైతే అన్నీ తెలుసు. నాకెలా తెలుస్తాయి చెప్పండి గైస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు ఇది ఎందుకు పెట్టారు. బార్బిక్యూ ఇక్కడే కాల్చుకొని తినడానికి పెట్టారు గైస్. ఇదైతే చాలా కొత్తగా అనిపించింది నాకు. మష్రూమ్ ఇవన్నీ చూస్తుంటే నేను తినగలనా అనిపిస్తుంది. మరి మీరైతే తినగలరా ఇవన్నీ? ఇక్కడ ఫుడ్ లవర్స్ కి అయితే పండగే పండగ అనుకోండి. అమ్మనే హ్యాపీ బర్త్డే అమ్మనే. వాళ్ళందరూ వచ్చి హ్యాపీ బర్త్డే పాట పాడతారు కదా. ఏది బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుందా? అదే బాగుందా? ఇక్కడైతే స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. 10 నిమిషాలకు ఒకసారి వచ్చి ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మాకైతే స్పెషల్ గా ట్రీట్ చేశారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది తీసేయాలి. ఇది నేనైతే ప్రాన్స్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా తినాలో తెలియక అలానే తినేసాను మొత్తం. కానీ మళ్ళీ మా అన్న తింటున్నప్పుడు చూస్తే తోక తీసేసి తిన్నాడు. అదేంటన్న అలా తింటున్నావా అని అడిగితే ఇలానే తినాలి మరి దీన్ని అన్నాడు. వచ్చి నలుగురు నోట్ వేసుకొని తినేసాను నేను. ఫస్ట్ టైం తిన్న ప్రాన్స్. ఏమున్నాయి సిద్ధంగా.
తాగమని ఫస్ట్ అవి తినాలంటే సూపే తాగాల. ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే మా అన్నకి చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయంట గైస్. అందరూ కలిసి ఒకటే దగ్గర కూర్చొని తినేవాళ్ళంట. కానీ ఈ రోజుల్లో అలా ఎక్కడున్నారు చెప్పండి. మనుషులు హ్యాపీగా బ్రతకాలంటే కుళ్ళు, ఈర్ష ఇవన్నీ పక్కన పెట్టి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. ఉన్నది ఒకటే లైఫ్. కొంతమంది ఇవన్నీ మనసులో పెట్టుకొని లేనిపోయిన రోగాలు తెచ్చుకొని నచ్చినట్టు బ్రతకలేకపోతున్నారు. నచ్చిన ఫుడ్ తినలేకపోతున్నారు గైస్. ఉన్నది ఒకటే లైఫ్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. వేరే వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు ఎందుకు చెప్పండి. మనకున్న దాంట్లో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడమే ఎంత బాగుంటది కదా. మరి మీరేమంటారు? ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మెయిన్ కోర్స్ లో అయితే సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ, చైనీస్ ఫుడ్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. మనసుకు నచ్చినంత ఏదైనా తినొచ్చు. ఏవిఎస్ అనగానే బార్బిక్యూ ఫుడ్ అంటే చాలా బాగుంది గైస్. నిజంగానే హైదరాబాద్ లో మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ విషయంలో అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నేను ఇంతవరకు చేసుకున్న బర్త్డే సెలబ్రేషన్స్ లో ఇది నా బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. ఎందుకనేది మీరే చూడండి గైస్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకో. ఇక్కడ చూడండి, మా అన్నకి పానీపూరి కావాలంట. ఇప్పటికే అన్ని తినేసాడు. అన్ని అంటే గుర్తుకొచ్చింది పక్కనే బాతు, కుందేలు మాంసం కూడా ఉంది. కానీ మేం మాత్రం తినలేదు. ఇవన్నీ తిన్నాక డెజర్ట్స్ లేకపోతే ఎలా చెప్పండి. ఇంక ఇక్కడ డెజర్ట్స్, ఐస్ క్రీమ్ కూడా లాగిచ్చేసాము. ఏం తెచ్చుకున్నామనే? రొల్లు కావాలంటే కొడుకుపోద్ది అంటారు. రొల్లు కావాలంటే కొడుకుపోద్ది అంటారు. మందు లేదు గాయస్. సో ఇంకా ఫుల్ గా తినేసిన తర్వాత ఫైనల్ గా కేక్ అయితే తెచ్చారు. నాకైతే కిరీటం పెట్టారు. నేనేమో పెద్ద మిస్ ఇండియా అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాను. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను. అక్కడున్న స్టాఫ్ అంతా వచ్చి బర్త్డే సాంగ్ పెట్టి క్లాప్స్ కొడుతుంటే నాకైతే చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా కేక్ అయితే కోసాను. నాకైతే ఇది బెస్ట్ బర్త్డే గైస్. అసలు ఈ స్పెషల్ బర్త్డే ప్లాన్ చేసినందుకు మా అన్నకు, మా వదినకి చాలా థ్యాంక్స్. ఈ బర్త్డే అయితే ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత చెప్పినా తక్కువే అనుకోండి మా అన్నకి, మా వదినకి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ వదిన. మా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఇంక ఈ రోజు మొత్తం ఇనార్బిట్ మాల్ లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అందుకే వాల్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని వెళ్ళాము. ఇంకా షాపింగ్ కూడా చేసాము. మేము ఏమేం షాపింగ్ చేసాం, ఏమేం కొన్నామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ అమ్మాన్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.